అయితే మీరు ఇంతకుముందు చాలా పేర్లు చెప్పారు. ఆ చాలా పేర్లు నాకేం తెలవదు. బట్ మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి ఆనన్నా. సో, అంటే మీరు చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా! ఆ పెద్దవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనకి ఇస్తున్నారు కదా పేపర్లలో. దేవిజీ ఉన్నాడు. ఓకే. హిడ్మా ప్లేస్‌కి వస్తుండు దేవ్ అని ఆయననా లేకుంటే దేవిజీ దేవిజీ దేవ కాదు. ఓకే. దేవ్జీ అనే దేవిజీ ఉన్నాడు. ఓకే. దేవిజీ ఉన్నాడు. దేవిజీ తర్వాత ఇప్పుడు గణపతి అంకుల్ ఉన్నారు. పార్టీకి సంబంధించిన వాళ్ళు. తర్వాత ఇంకొక గణేష్ ఉండే అతను ఉన్నాడు. ఇప్పుడు ఉన్నారా అని? ఉన్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఎక్కడ ఏం అనేది తెలియదు. ఏ రాష్ట్రం అంటే మార్చ్ ఎండ్ లోపు వీళ్ళందరూ లొంగిపోతారని మీరు అనుకుంటున్నారా లేకుంటే ఏమైతుండొచ్చు ఒకవేళ? అందరు గారండి. నేనైతే ఎగ్జాక్ట్లీ చెప్పగలుగుతా. కారు ఇది మరి ఇది ఎటు పోతుందో నాకు తెలియదు. కానీ కారు అందరి మెంటాలిటీ ఒక తీరుగా ఉండదు. ఎప్పుడు మనము ఉద్యమంలోకి పోయేటప్పుడే మనం ఎప్పుడు చనిపోతామో ఏదనేది తెలియకుండా పోతాం కదా. ఈ నిర్బంధానికి భయపడి సరెండర్ అయిన వాళ్ళు అయితే మరి ఒకప్పుడు 90లో నిర్బంధం ఎదుర్కొన్నారు. 82, 83 అసలు నేను పుట్టక ముందుకు కూడా దండకార్యానికి పోయినప్పుడు వీళ్ళ కనీసానికి వాటర్ పోస్టర్లు కూడా లేరంట. ఆ ప్రజలలో ఆ నమ్మకాన్ని సంపాదించుకొని ఆ నిర్బంధాన్ని కూడా తట్టుకొని వీళ్ళు ఉన్నారు. అప్పుడు ప్రజల నుండి సపోర్ట్ లేదు వీళ్ళకు. ఆ దట్టమైన అడవులు అవన్నీ ఉన్నాయి కానీ అది లేదు. తర్వాత క్రమక్రమంగా ఇదంతా అవన్నీ తట్టుకున్నారు కదా, దీన్ని కూడా తట్టుకుంటారు కావచ్చు. ఇప్పుడు టెక్నాలజీ అనేది మనిషి పుట్టించింది, ఎక్కడి నుండి పైనుండి ఊడిపడలే. ఒక మంచి ఉన్న కాడ ఒక చెడు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే బయట రాజ్యము వీళ్ళను మొత్తం అంతం చేయడానికి ఏమైతే టెక్నాలజీ అయితే వాడతారో దానివల్ల చాలా తీవ్రమైన నష్టం అయితే నష్టపోతాను. దానివల్ల పోతాను, ఇన్ఫార్మర్ నెట్వర్క్ ద్వారా పోతూ ఉన్నారు. కానీ దానికి కూడా దొరకకుండా బతికి కూడా చూపెడతారని నేను అనుకుంటాను.